నూతన సంవత్సరం 2026 శుభాకాంక్షలు. అదేవిధంగా 2025లో మన భారతదేశంలో కేంద్రంలో మరియు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం, కేంద్రంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో, అదేవిధంగా రాష్ట్రంలో గౌరవ సీఎం గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, గౌరవ డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారు, మా రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పివిఎన్ మాధవ్ గారు, అదేవిధంగా యువ నాయకులు ఐటీ శాఖ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ బాబు గారు, టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పల్లా శ్రీనివాసరావు గారి నాయకత్వంలో మరి కేంద్రంలో రాష్ట్రంలోను కూడా అన్ని రంగాల్లోనూ కూడా అభివృద్ధి చెందింది. సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా జరిగింది. మరి 13 లక్షల కోట్ల పైగా పెట్టుబడులు కూడా సిఐఐ సదస్సులో మన విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావడం జరిగింది. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ప్రజలకి అవసరమైనటువంటి అన్ని సంక్షేమ పథకాలు, అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాలు కూడా బాగా జరిగాయి. ప్రపంచంలోనే ఆర్థికంగా గతంలో 5, 6 స్థానాల్లో ఉండేది ఇప్పుడు 4వ స్థానానికి వచ్చింది. వికసిత్ భారత్ 2047 నాటికి భారతదేశం నెంబర్ 1 స్థానానికి విశ్వగురువు కావాలన్నదే ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి లక్ష్యం. ఆ దిశగా మరి డబుల్ ఇంజిన్ సర్కార్ అటు కేంద్రంలోను ఇటు రాష్ట్రంలోనూ డబుల్ ఇంజిన్ సర్కార్ ద్వారా అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చెందుతుంది. మరి 2026లోనూ కూడా ఇదే విధంగా కూటమి ప్రభుత్వం, కూటమి నాయకులు ఆధ్వర్యంలో ప్రజలందరికీ కూడా అవసరమైన అన్నీ కూడా అందించే విధంగా అటు సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా రాష్ట్రం, కేంద్రం అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక్కసారి అందరికీ ఆంగ్ల నూతన సంవత్సరం 2026 శుభాకాంక్షలు.